చెప్పడం పార్టీలకు లాభం లేదు, ప్రభుత్వానికి లాభం లేదు. తప్పు జరిగింది. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, బహుశా ఆయన పెరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది కాబట్టి ఆయనకి చిన్న విషయం కావచ్చు నరకటం అనేది, దాన్ని ఆయన సమర్థించాడు. బట్ సమాజానికి అది అవసరం లేదు, రాజకీయానికి అది అవసరం లేదు, వైసీపీ జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తలకు అది అవసరం లేదు, వైసీపీ బ్యానర్లు పట్టుకున్నటువంటి యువతకు అది అవసరం లేదు. కత్తి పట్టించి ఎంతమందిని చంపిస్తావు? మీకు కాదు కదా కేసులు పడేది, నరికినోడు పడితే కేసులు, వాడి పరిస్థితి ఏంటి, వాడి భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఎంతమంది సామాన్యులు. ఆ సామాన్యులు మీలాగా కోట్ల రూపాయలు లాయర్లు పెట్టుకోలేరు, 38 కేసులు ఇప్పటికీ బయట తిరుగుతున్నట్టుగా బెయిల్ తెచ్చుకొని తిరగలేరు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తు ఏంటి? దీన్ని ఎలా మీరు సమర్థిస్తారు? ఇది ఎట్లా వేస్తే మళ్ళీ ఇప్పుడు కూడా రెండుగా చూసుకుందాం అంటున్నారు. ఏంటి మీరు ఎవరికన్నా అంత కోట్లు వాళ్ళు అంత దూరం వస్తే? రైట్, కంక్లూడ్ చేయండి అరుణ్ గారు. అరుణ్ గారు కంక్లూడ్ చేయండి. సార్, ఈ మాటలు ఈ విధానం అనేది 100% తప్పు. నాయకుల యొక్క స్వార్థానికి కార్యకర్తలు బలవటం అనేదాన్ని 100% ఖండిస్తున్నాము. ఇంకొకసారి ఇట్లాంటిది రిపీట్ అవ్వకుండా చూసుకుంటే మంచిది. లేదంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యల్లో ఇట్లాంటి భాషలు భావజాలు వాడిన వాళ్ళైతే ఖచ్చితంగా చట్టం దృష్టిలో శిక్షించబడతారు. ఇది మాత్రం షూర్. అప్పుడు మళ్ళీ మా మీద పక్ష సాధింపు చర్యలు పెట్టేస్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని గగ్గోలు పెట్టినా సరే ఉపయోగం ఏమేమి ఉండదు. మీరు నడిచే దారి సవ్యంగా ఉంటే మీకు ఎదురయ్యేటువంటి దారి కూడా సవ్యంగా ఉంటుంది. ఒకటి ఇప్పుడు లక్ష్మణ్ రావు గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ రావు గారు, నేను మీతో మాట్లాడే ముందు ఒక మాట నేను మాట్లాడతాను, తర్వాత మీరు మాట్లాడండి. లక్ష్మణ్ రావు గారు, బుచ్చయ్య చౌదరి గారిని ఇప్పుడు నా కొడక అని మీరు అన్నారు కదా మన డిబేట్లో, దాన్ని ఆ మాటని వెనక్కి తీసుకుని మనం డిబేట్లోకి వెళ్దాం, సరేనా? మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఆ మాటని వెనక్కి తీసుకోండి. లక్ష్మణ్ రావు గారు కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఎవరు అయినా కూడా మాట్లాడేది రాజకీయంగా మనల్ని నలుగురు చూసి ముందుకు వెళ్ళి నేర్చుకుంటారు. ఇలాంటి టైంలో మనం నా కొడకాన్ని సంబోధించడం తప్పు. మీకేదో అనుకోకుండా వచ్చి ఉంటుంది, దాన్ని ప్లీజ్ వెనక్కి తీసుకోండి మీరు. ఒక్క నిమిషం ఏంటో చెప్తున్నారు అరుణ్ గారు, చెప్పండి త్వరగా చెప్పండి. బాలకోటయ్య గారిని కూడా అరే చూడని మాట్లాడారు. ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా. సేమ్ సామాజిక వర్గమే, నీ సామాజిక వర్గాన్ని నువ్వే గౌరవించకపోతే నీ సామాజిక వర్గాన్ని నిన్ను ఇంకెవడో ఎట్లా గౌరవిస్తాడు? అరే చూడని మాట్లాడాల్సిన అవసరం ఉండాలి. ఓకే, రైట్. లక్ష్మణ్ రావు గారు, మీరు ఆ వర్డ్ వెనక్కి తీసుకుని డిబేట్ లోకి వెళ్దాం ప్లీజ్. దాన్ని వెనక్కి తీసుకుని లక్ష్మణ్ గారు చెప్పండి. సినిమా డైలాగులు సినిమా హాల్లోనే బాగుంటే బయట బాగో అన్నారు పవన్ కళ్యాణ్ గారు. సినిమా డైలాగులు సినిమా హాల్లోనే బాగుంటే బయట బాగో. లక్ష్మణ్ రావు గారు, నేను అన్నది మీకు అర్థమైందా? మీరు డిబేట్ లోకి వెళ్ళండి, నేను కాదంట్లా. బుచ్చయ్య చౌదరి గారిని ఇప్పుడు మీరు నా కొడక అన్నారు కదా, ఆ నా కొడక అనే మాటను తప్పించండి మన డిబేట్ లో. ఆ మాటను వదిలేయండి. మీరు నా కొడక అంటే తప్పే, దాన్ని వదిలేయండి అంటున్నా. మీరు దాన్ని చెప్పండి. నేను తప్పుగా అనలేదు. మా అధినాయకుడు తల నరుకుతా అన్నాడు, ఖచ్చితంగా నేను వెనక్కి తీసుకోను. డిబేట్ నుంచి బయటకు వెళ్ళిపోమని తెలిపోతున్నా కానీ తప్పండి ఆ మాట చాలా రాంగ్. లక్ష్మణ్ రావు గారు ఇది కరెక్ట్ కాదు. మీకు ఇది కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరూ వేషాలు అంటేనే ఆ నాయకుడు ఆన్సర్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ లక్ష్మణ్ రావు గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ రావు గారు నా మాట, లక్ష్మణ్ రావు గారు లక్ష్మణ్ రావు గారు ఒక సోదరుడుగా మాట్లాడుతున్నా, ఒక మాట వినండి మీరు. లక్ష్మణ్ రావు గారు, ఎవరు ఏమనుకున్నా మన డిబేట్ లో మాట్లాడేటప్పుడు మీరు ఆ వర్డ్ ని వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడున్న వాళ్ళ ఎవరన్నా నా కొడకని మాట్లాడారా? ఎవరన్నా మాట్లాడారా? మీరే మాట్లాడారు. దాన్ని దయచేసి దాన్ని వెనక్కి తీసుకోవాలి. I don't have written to my host. Yes. Okay. Yes. Conclude చేయండి. మీరు కంక్లూడ్ చేయండి. ఏం చెప్తారో కంక్లూడ్ చేయండి. 30 seconds మీరు కంక్లూడ్ చేయండి. మీ విజ్ఞతకు వదిలేసాను. 30 minutes కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ గారు, నేను అనేది ఏంటంటే నాకు చాలా బాధ అనిపించింది సార్. ఒకరేమో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదని ఒకడు మాట్లాడతాడు. ఒకరేమో జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేసేస్తాం. టాపిక్ ని డైవర్ట్ చేయొద్దు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం లేదు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి లక్ష్మణ్ రావు గారు. అదే సార్, ఇదే టాపిక్, ఇదే టాపిక్ మీరు పెట్టింది. ఇంకొకరేమో జగన్మోహన్ రెడ్డి తల నరకాలి, జగన్మోహన్ రెడ్డి గారు రబ్బర్ నరకాలి, జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలంటాడు. అంటే వాళ్ళందరినీ మీరు సపోర్ట్ చేస్తారు సార్. మరి నడి రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారిని ఉరి తీయాలన్నారు. నడి రోడ్డు మీద చంద్రబాబు నాయుడు ఉరి తీయమన్నాడు మీ నాయకుడు. మీరేం చేశారు? వద్దు సార్, ఇలాంటివన్నీ మాట్లాడద్దు, జరిగిపోయి వద్దు. ఎస్, మీరు కంక్లూడ్ చేయండి ఈ టాపిక్ మీద. ఇదిగోండి, మీరు వాళ్ళన్నారు, వాళ్ళు మీరు అన్నారు కాదు, టైం వేస్ట్. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఈ రప్ప రాజకీయం ఏంటో దీనికి తెర కాటు వేస్తారా వేయరా? అయిపోయింది సార్. ఇంతగల బాలకోటి గారు
పుష్ప సినిమాలో స్మగ్లింగ్ చేశారు, ఎర్రచందనము అవన్నీ వీళ్ళు గంజా సప్లై చేస్తారు అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు గుడుంబ శంకర్ లో ప్యాంటు